లోతుని అంటున్నారు దేవుని దూతలు, నువ్వు త్వరగా ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. నువ్వు విడిచిపెట్టి వెళ్ళకపోతే నష్టపోతావు, ఎందుకంటే మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి మేము వచ్చి ఉన్నాం కాబట్టి త్వరగా బయలుదేరు అని లోతుని అంటుంటే, లోతు అంటున్నాడంట, అయ్యా నేను వెళ్ళనయ్యా, దేవుని కనికరం ఉంది కాబట్టి. వాళ్ళంట అది వచ్చిన దేవదూతలు ఈయన ఎదురు తిరుగుతున్నా కూడా, వెళ్ళటానికి తడువు చేస్తా ఉన్నా కూడా, వెళ్ళటానికి ఇష్టం లేకపోయినా కూడా ఆయన మీద గద్దించి ఆయన నాశనం అయిపోవాలి, ఈయన కూడా పోవాలి, వీళ్ళ కుటుంబం కూడా ఉండకూడదు అని దేవుని దూతలు అనుకోలేదు. కానీ ఆయన మీద కనికరం కలిగి ఆయన చేతిని, తన భార్య చేతిని, తన పిల్లల చేతులను పట్టుకొని లాక్కొని బయటికి తీసుకొచ్చి నిలబెట్టి, ఇప్పుడు వెళ్ళిపో, నీకు ఇష్టమైన పట్టణానికి నువ్వు వెళ్ళు, తడువు చేయకుండా త్వరగా వెళ్ళు, కానీ వెనుక తిరిగి మాత్రం చూడొద్దని అంటున్నారు. అప్పటికి లోతు ఎంతో తడువు చేసిన యేసయ్య కనికరం మాత్రం ఎవరి మీద ఉంది? లోతు మీద ఉంది. ఇప్పుడు కూడంట మన దేశంలో అనేకమైన పాపముతో నిండిపోతే, భయంకరమైన పరిస్థితితో నిండిపోతే, దేవుని కనికరం మన మీద ఉంది కాబట్టి మనం ఇంకా బ్రతికి ఉన్నామంట. ఎందుకు బ్రతికి ఉన్నామంటే ఆయన కనికరం మన మీద ఉంది. ఇప్పుడు మన దేశంలో కూడా లేనిది ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా? అబద్ధాలు లేవా? దొంగతనం లేదా? విగ్రహారాధన లేదా? వ్యభిచారం లేదా? పురుషులు పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు అని లేదా? ఉందా? అన్నీ ఉంది. కానీ ఏంటంటే మనము కూడా ఎప్పుడో నశించిపోయే వాళ్ళం. కానీ ఆయన కనికరం మన మీద ఉంది. ఎందుకంటే ఆయన రక్తంతో మనని కొన్నాడు కాబట్టి, ఈ బిడ్డ నా బిడ్డ కాబట్టి, మనము నశించి నరకానికి వెళ్ళకూడదు కాబట్టి ఇంకా మనని ఏం చేస్తున్నాడంటే కనికరించి మనకి ఆయుష్ను అనుగ్రహిస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, భయంకరమైన పరిస్థితి లోకంలో ఉంది. ఎక్కడ చూసినా భయంకరమైన మరణాలే జరుగుతుంది. ఎందుకంటే భయంకరమైన స్థితి దేశంలో ఉంది. ఎందుకంటే ఈ పురుషులు పెళ్లి చేసుకోవటం కానీ, స్త్రీలు పెళ్లి చేసుకోవటం కానీ దేవుడు సహించలేడంట. అందుకే లోతును కూడా పంపించాడు అక్కడికి. ఆ పట్టణం కూడా అంతే భయంకరమైన స్థితిలో ఉండిందంట. ఆ పట్టణం కూడా ఘోరమైన పరిస్థితిలో ఉందంట. అయినా దేవుడు సహించని స్థితి ఏది అంటే, దేవుడు సహించలేని పరిస్థితి ఏంది అంటే అదే అంట. ఒకటి విగ్రహారాధన, ఇంకోటి వ్యభిచారం, ఇంకోటి ఏంటంటే స్త్రీ పెళ్లి చేసుకోవటం, పురుషుడు పెళ్లి చేసుకోవడం అనేది దేవునికి ఇష్టం లేక వెంటనే పరలోకం నుండి ఎవరిని పంపించాడు? దేవుడు తన దూతల్ని పంపించాడంట. ఆ పట్టణాన్ని నాశనం చేసే మీరు తిరిగి రండి అని చెప్పి పంపించాడు. అప్పటికి లోతు మీద కనికరం ఉంది, మన మీద కూడా దేవుని కనికరం ఉంది. మనము కూడా వింటున్నాము కదా, భూకంపం వచ్చేసిద్ది, ఇక రెండో రాకడ రాబోతుంది అని వింటనే ఉన్నాం కదా. కొంతమంది అనుకోవచ్చు వచ్చిద్దిలే తర్వాత ఎప్పుడుకో అని అనుకోవచ్చు, కానీ ఆ సమయం కూడా లేదు. బైబిల్ చెప్తా